బలి చక్రవర్తి నూర్గురు కుమారులలో అత్యంత బలవంతుడు, అహంకారి, కానీ శివభక్తిలో అగ్రగణ్యుడు బాణాసురుడు. 1000 చేతులతో 500 వాద్యాలు వాయిస్తూ నటరాజునే మెప్పించిన మహాభక్తుడు. బాణాసురుడి భక్తికి మెచ్చి పార్వతీ సమేతుడై భూతగణాలతో సహా సోణపురంలో బాణాసురుని కోటకు కాపలా ఉన్న పరమేశ్వరుడు. ఒకరోజు బాణాసురుడు పరమేశ్వరునితో, ఓ దేవదేవ, ఈ భూమండలంలో నన్ను ఎదిరించగల వీరులెవరూ లేరు. నీ వరంగా వచ్చిన ఈ 1000 చేతులు యుద్ధం లేక బరువుగా మారాయి. నీవే నాతో యుద్ధం చేయి స్వామి అన్నాడు. అహంకారంతో పలికిన మాటలవి. కాని శివుడు కోపించలేదు. సున్నితంగా ఇలా అన్నాడు, తొందరపడుపు దానవేశ్వర, నీ కోరిక తీరే కాలం వస్తుంది. నీ ధ్వజం అకారణంగా నేలపై పడిన రోజు నాతో సముడైన వాడు నీతో యుద్ధం చేస్తాడు. బాణాసురుని ముద్దుల కుమార్తె ఉష, ఆమెకు స్వప్నంలో త్రిలోక సుందరుడైన యువకుడు కనిపించాడు. ఆ రూపమే ఆమె హృదయాన్ని దోచుకుంది. ప్రపంచాన్ని మరిచి అతని ప్రేమ కోసం తపించింది. అప్పుడు వచ్చింది ప్రజ్ఞగల చిత్రలేఖిని, అనేక యోగ శక్తులు కల శక్తిశాలిని ఉషాబాల స్నేహితురాలు చిత్రలేఖ. ముల్లోకాలలో ఉన్న అందమైన యువకుల చిత్రాలను చిత్రించి స్నేహితురాలికి చూపించింది. అనిరుద్ధుని చిత్రం చూస్తూనే, ఇతనే నా మానసచోరుడు అంది ఉష ఆనందంగా. ఇతను శ్రీకృష్ణుని మనుమడు, ప్రద్యుమ్నుని కుమారుడు అని చెప్పి చిత్రలేఖ ఆకాశ మార్గంలో వెళ్లి గాఢ నిద్రలో ఉన్న అనిరుద్ధుని తీసుకొచ్చింది. పురుషుని ఛాయ కూడా చేరని అంతఃపురంలో ఉష, అనిరుద్ధులు ఆనందంలో మునిగిపోయారు. కాని ఆమెకు గర్భ లక్షణాలు కనిపించగానే రహస్యం బహిర్గతమైంది. కోపంతో ఉగ్రరూపం ధరించిన బాణాసురుడు ఖడ్గంతో అంతఃపురంలో ప్రవేశించాడు. అనిరుద్ధుని జయించలేక నాగపాశంతో బంధించాడు బాణాసురుడు. అదే క్షణంలో భీకర సుడిగాలి. బాణాసురుని ధ్వజం నేలపై పడిపోయింది. అతని ముఖంలో ఆనందం. శివుడి వాక్యం నిజమవుతోందని. అనిరుద్ధుని బంధించిన విషయం నారదుని ద్వారా తెలుసుకున్న శ్రీకృష్ణుడు ద్వారక నుంచి 12 అక్షౌహిణీల సైన్యంతో యుద్ధానికి బయలుదేరాడు. సోణపురం అగ్నిగుండమైంది. అప్పుడే భక్తవత్సలుడైన శివుడు బాణాసురుడి పక్షాన యుద్ధానికి దిగాడు. శివుని పాశుపతాస్త్రం, కేశవుని నారాయణాస్త్రం. ఆకాశం కంపించింది. 1000 చేతులతో ఒకేసారి 500 బాణాలు వేశాడు బాణాసురుడు. కాని సుదర్శన చక్రం బాణాసురుడి చేతులను ఖండించసాగింది. అప్పుడు శివుడు కృష్ణ భగవానుని స్తుతించాడు. ఓ దేవదేవ, నీవే పరబ్రహ్మ, నీవే జ్యోతిర్మయుడవు, నీకు నా వందనములు అని ప్రసన్నుడైన శ్రీహరి ఇలా అన్నాడు. ఏ బాణుడు ప్రహ్లాద వంశజుడు, అతని వంశంలో వారిని నేను చంపను. అతని గర్వమే పోవాలి కాని ప్రాణం కాదని బాణాసురుడి చేతులన్నీ ఖండించి 4 చేతులు మాత్రం మిగిల్చాడు. అహంకారం పోగానే అజ్ఞానం నశించింది. బాణాసురుడు గోవిందుని పాదాలపై పట్టాడు. ఉషా అనిరుద్ధులను వైభవంగా ద్వారకకు పంపాడు. భక్తుడి కోరిక మేరకు కాపలాదారుడైన శివుడు భక్తుని గర్వాన్ని కరుణతో అణిచిన కృష్ణుడు. ఇదే ఉషా పరిణయం. భక్తి వరమైతే అహంకారం శాపం.